మీ పక్క వాళ్ళతో చెప్పండి, ఈరోజు నీవు చాలా ఏం తినొచ్చినావంట. రైట్. ఈరోజు నీవు చాలా సంతోషంగా ఉన్నావు, అందంగా ఉన్నావని చెప్పండి. ఈరోజు నీవు అందంగా ఉన్నావు చెప్పండి. వేరేటోళ్ళని చెప్పడం మన వల్ల కాదు కదా అసలు. రైట్, థ్యాంక్ యూ. వాక్యము మనందరితో మాట్లాడుతుంది. వాక్యము సార్వత్రిక సంఘానికి అందరికీ అవసరమైనది దేవుని వాక్యం. ఇది ఒకరితో ఒక సంఘానికో ఒక వ్యక్తికో ఒక వ్యక్తి జీవితానికి మాత్రమే అని కాదు. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. బైబుల్ సేస్ ఆయన వాక్యము అందరికీ అవసరమై ఉన్నది. వాక్యమే దేవుడై ఉన్నాడు. వర్డ్ ఈస్ గాడ్. దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాల్ని మోల్డ్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ఎక్కడైనా లోపం ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. ఈ వాక్యము అనేది దేవుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. బైబిల్ అందరు పట్టుకొచ్చాం, ఈ వాక్యం అందరు వింటున్నాం. ఈ వాక్యం ద్వారా వచ్చే వర్తమానము నా బ్రతుకును మార్చాలి అనుకుని రావాలి. మన జీవితాన్ని మార్చాలి, మన ఆలోచనలు మారిపోవాలి, మన తలంపులు మారాలి, మన క్యారెక్టర్ మారాలి. అప్పుడే నువ్వు విన్న ప్రతి వారము నువ్వు వినే వాక్యము నీ జీవితాన్ని కడుతుంది, నీ జీవితాన్ని సరిచేస్తుంది. ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేను మీతో మాట్లాడుతాను. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. ఒకవేళ ఈ వాక్యం విన్న తర్వాత మీకు నా మీద చాలా కోపం రావచ్చు. ఈ వాక్యం విన్న తర్వాత కాస్త మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టవచ్చు. ఈ వాక్యం విన్న తర్వాత మీకు కొంచెం బాగా కోపముతో ఊగిపోవచ్చు. అయినా చెప్తా, హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను ఈరోజు సంఘంతో మాట్లాడాలని ఆశపడ్డాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. ఎవరు చదువుతారు? సురేందర్, నువ్వు చదవద్దు, మైక్ ఎవరికన్నా ఈ బిడ్డ. రైట్. కార్తీషకి కార్తీష చదువుతుందంట. త్వరగా బైబిల్ తీయాలి, త్వరగా చదవాలి. రైట్. అందరూ కూడా 4వ అధ్యాయం 25వ వచనం. నీ కన్నులు, మళ్ళీ చెప్తున్న రెఫరెన్స్, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనం. 3 సార్లు రిపీట్ చేశాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనం చదువుడే. ఇప్పుడు నీ కన్నులు ఇటువాడు చూడక ఇటు అటు చూడక సరిగ్గాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. అందరు చెప్పండి, ఈ పక్క వాళ్ళతో ఈ మాట చెప్పండి. వాక్యం చూస్తూ చెప్పండి. అయిపోయింది. నీ కన్నులు ఇటు చెప్పండి. నీ కన్నులు ఇటు, నేను అనలే ఇంకా అది. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగ్గాను సార్వత్రిక సంఘములో క్రైస్తవ బిడ్డలైనటువంటి ఈరోజు చాలా సంఘాలు ఎదగకపోవడానికి కారణం
చాలా సంఘాల్లో అభివృద్ధి జరగకపోవడానికి గల కారణం, నేను అనాలిసిస్ చేసి దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఈ వర్తమానాన్ని రాస్తున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట, చాలా సంఘాలు అభివృద్ధిలోకి రాకపోవడానికి గల కారణం ఏంటి అంటే, సంఘములోకి వచ్చినటువంటి వారి కన్నులు దేవుడి మీద కంటే పక్క వాళ్ళ మీద ఎక్కువ దృష్టి అయిపోయింది. మనకిచ్చిన అవయవాల్లో, దేవుడిచ్చిన అవయవాల్లో అన్ని అవయవాలకు దేవుడు వాటి పనిని అప్పగించాడు. ఈ అతి ప్రమాదకరమైనది నాలుక గురించి మనం మాట్లాడుకున్నాం. మనందరికి తెలుసు, ఆ వర్తమానం ఇప్పటికీ ఉంటుంది, మీరు వినవచ్చు. ఈరోజు నేను కన్నుల గురించి మాట్లాడుతున్నాను. మనకి ఇవ్వబడినటువంటి ఈ కంటి చూపు, దేవుని ఆలయానికి వచ్చిన తర్వాత మన దృష్టి దేని మీద ఉంటుంది? వాక్యం మీద ఉంటుందా? మనుషులు పాడే పాటల మీద ఉంటుందా? మనుషులు లీడ్ చేస్తున్న లీడింగ్ మీద ఉంటుందా? లేకపోతే మనుషులు వేసుకున్న వస్త్రాల మీద ఉంటుందా? మన యొక్క దృష్టి సరిగా లేకపోతే, మన కంటి చూపు సరిగా లేకపోతే సంఘము పాడయ్యే ప్రమాదం ఉంది. మన కంటి చూపు సరిగా లేకపోతే సంఘము పాడైపోయే ప్రమాదం ఉంది. ఎందుకు అంటే, సంఘములోకి వచ్చిన వారి దృష్టి దేని మీద ఉంటుంది? అధికారం మీద ఉంటుందా? లీడర్షిప్ మీద ఉంటుందా? కానుకల మీద ఉంటుందా? లేకపోతే సంఘం మీద పెత్తనం చేయాలని వాటి మీద ఉంటుందా? ఒకవేళ అలాంటి దృష్టి ఉంటే ఈ వర్తమానం తర్వాత నీ బ్రతుకు మార్చుకో. సంఘాలు అభివృద్ధి కాకపోవడానికి కారణం ఇదే. మనిషి దృష్టి ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటువైపు, దీనివైపు దానివైపు చూస్తూ ఉంటారు. ఆలయానికి వచ్చిన తర్వాత నీ దృష్టి పరలోకపు తండ్రి వైపు ఉండాలి. చప్పట్లు కొడదాం. ఆకాశం వైపు ఉండాలి. ఆకాశం వైపు ఉండాలి. కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ చెప్తా. చర్చిలో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ రాసుకున్నాను. చర్చిలోకి వచ్చిన తర్వాత సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తూ ఉన్నాను. ఏమన్నంటే వాక్యం చూస్తున్నాం, మంచిదే. అందుకే నెక్స్ట్ వీక్ నుండి నేను సీసీ కెమెరాలు అమరుస్తున్నాను. అన్నీ నా ఇంటికి అంచి మొత్తం, ఈ గ్రౌండ్ మొత్తం. ఆత్మీయ తండ్రిగా సంఘాన్ని సరిచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే ఈరోజు ఈ వర్తమానం మాట్లాడుతున్నాను. నీ కన్నులు దేని మీద ఉండాలంటే, నువ్వు ప్రార్థిస్తున్న ఆ పరలోకపు తండ్రి మీద ఉండాలి. నీ దృష్టి ఆ తండ్రి నాకు జవాబిస్తాడు, ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేయాలి. కానీ విమర్శలు చేయడానికి కాదు ఈ తావు. యాజకత్వము చేయడానికి ఇవ్వబడింది ఇది. యాజకత్వము జరగడానికి ఇవ్వబడింది. దైవజనుని యొక్క మాటకు విధేయత చూపించాల్సినటువంటి ఒక స్థలం ఇది. ప్రియులారా, మాట్లాడుతున్నప్పుడు అయ్యా ఇంత కఠినంగా మీరు మాట్లాడితే మిమ్మల్ని ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేస్తారేమో. నన్ను మారవచ్చు, మీ బ్రతుకులు మార్చలేవు. చాలా అబ్జర్వ్ చేసి చెప్తున్నా నేను ఈ వర్తమానం. మన కంటి దృష్టి ఆలయములకు వచ్చిన తర్వాత వాక్యం మీద ఉండాలి. 365 రోజులలో 365 డేస్లో 100 డేస్ ప్రేయర్ పెడితే 83వ రోజు ఈ రోజు వరకు ఎంతమంది అటెండ్ అయ్యారు? లేదు. మన దృష్టి విమర్శల మీద వెళ్ళిపోతుంది. బైబిల్ అంటుంది, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగ్గా నీ కనురెప్పలను నీ ముందర సూటిగా చూడవాలని. ఎందుకో తెలుసా? అదే సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం చదువు కార్తీష త్వరగా. సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారి మీదను మంచివారి మీదను అవి చూచుచుండును. మనిషి యొక్క కన్నులు
ఒక విధంగా ఉంటే దేవుని యొక్క దృష్టట చెడ్డవారిని మంచివారిని అందరిని కూడా ఆయన చూస్తున్నాడు. కానీ ఈరోజు చర్చెస్ ఎందుకు పాడవుతున్నాయంటే చర్చిలో 7 రకాలైన చూపులు మనల్ని పాడు చేస్తూ ఉన్నాయి. మొదటి చూపు, నెంబర్ 1, ఫస్ట్ సంఘంలోకి వచ్చే వాళ్ళలో మార్చుకోవాల్సింది మన కంటి చూపు. ఎందుకు చెప్తున్నా అంటే విష్ చెప్పడం కూడా మర్చిపోయారు. ప్రైజ్ ద లార్డ్ చెప్పడం కూడా మర్చిపోతున్నారు. వందనములు చెప్పుకోవడం మర్చిపోతూ ఉన్నారు. సంఘాన్ని పాడు చేస్తున్నా. నేను ఒక పుస్తకం రాస్తూ ఉన్నాను. ఐ వాస్ రైటింగ్ ద బుక్. ఆ పుస్తకం పేరు ఏంటంటే సంఘ అభివృద్ధిలో 4వ వర్తమానం నేను రాస్తున్నప్పుడు సంఘాన్ని పాడు చేస్తున్న అతి భయంకరమైన 7 చూపులు సంఘములో. మొట్టమొదటిది ఏంటి అనంటే మేలు ఓర్వని చూపు. ఏం చూపట? ఏం ఓర్వది? చెప్పండి, ఈ మాట చెప్పండి అందరూ. ఏమంటారు? సుషో, నేను చెప్పానా ఈ మాట వర్తమానం చెప్పేటప్పుడే మీరు నాతో మాట్లాడరని చెప్పాను. ఫస్ట్ చెప్పాను. ఏ చూపు ఇది? చెప్పండి. ఏం ఓర్వని? ఒకసారి చదవండి. యాకోబు పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. నేను చెప్పే ప్రతి మాట బైబిల్లో ఉంటుంది, రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఏ చూపట? చదువు బిడ్డ. 7వ అధ్యాయం 7వ వచనం యాకోబు, లేదా మొదటి అధ్యాయం 7వ వచనం చదువు. అట్టి మనుషుడు రైట్, యోబు అమ్మగారు చనిపోయిన కాంచి ఏడ్చి నా కళ్ళు కనబడతలేవు. యోబు 7:7 చదువమ్మా. యోబు 7:7 నా జీవం బట్టి. అందరు తీశారా? యోబు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం తీశారా అందరూ? యోబు గ్రంథం ఎక్కడుంది? కొత్త నిబంధనలో ఉంది. అవునా? ఎక్కడుంది? పాత నిబంధనలో ఉంది. యోబు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చదువు. నా జీవం ఒట్టి ఊపిరియే, నా జీవం ఒట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకొనుము. జ్ఞాపకం చేసుకొనుము. నా కన్ను ఇంకను మేలు చూడదు. అది మేలు చూసేటువంటి సమయం ఒకటి ఉంటుంది, ఓ టైం వస్తుంది. ఈ సమయంలో మన కన్నులు మేలు కూడా చూడనటువంటి సమయాలు కూడా వస్తాయి. యోబు అయితే అంటున్నాడు, మన ఒట్టి ఊపిరి వంటి వాళ్ళం. ఇక ఒక టైం వస్తుంది, నా కన్ను మేలు చూడదు, ఆ మేలును నేను చూసేటువంటి టైం ఉండదు, ఆ సమయంలో నేను ఉండకపోవచ్చు. కానీ సంఘములోకి వచ్చిన తర్వాత చాలామందిలో ఎదుటి వ్యక్తి కానీ ఒక సంఘము కానీ అభివృద్ధికి వచ్చినప్పుడు మేలు ఓర్వడానికి ఇష్టం ఉండదు. మేలు ఓర్వనటువంటి చూపు సంఘములో ఎవ్వరికి ఉండొద్దు. నీ సహోదరుడు అభివృద్ధి అయినా, నీ సంఘం అభివృద్ధి అయినా, నీ సంఘ నాయకత్వం వృద్ధిలోకి వచ్చినా నువ్వు అతని మేలును ఓర్చే బిడ్డగా ఉండాలి. ఈరోజు చాలా సంఘాలు డిస్పాచ్ అవుతున్నాయి, డివైడ్ అవుతున్నాయి, ఇక విడిపోతున్నాయి. అంటే కారణం మేలు ఓర్వట్లేదు. మీకు ఒక సంఘటన చెప్తాను. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము. ఇంతకుముందు లేఖన భాగాన్ని మనం చదివాం. 21వ అధ్యాయము రైట్, మొదటి వచనం. ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహోబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండారు. మీరు ఇప్పుడు చూడండి, 2 వ్యక్తులు మనకి ఇక్కడ కనబడుతున్నారు. ఒక ఆయన పేరు నాబోతు, ఒక ఆయన పేరు ఆహాబు. ఆహాబు ఒక రాజు కాబట్టి ఏది చెప్పినా నడుస్తుంది. రాజు కాబట్టి రాజ్య పరిపాలన చేస్తున్నాడు కాబట్టి రాజు ఆజ్ఞ ప్రకారం వెళుతుంది అనుకొని 2వ వచనంలో చూస్తే ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు
కూర తోటకి అయ్యా అని చెప్పి నాబోతును అడుగుతున్నాడు. రాజు ఏమడుగుతున్నాడు? అమ్మా అందరికి చూడండి, నాబోతు ఏం ఆన్సర్ చెప్పాడు? ఆహాబు యొక్క చూపు ఏంటో తెలుసా? మేలోరువన చూపు. ఎందుకో తెలుసా? నా నగరును ఆనుకొని ఉంది, ఎట్లయినా ఈ తోటను నేను ఆక్రమించాలి. ఈ తోట ఇదిగో నాబోతు యొక్క ద్రాక్ష తోటను తీసి నేను ఇప్పుడు కూర తోట వేసుకోవాలా? అప్పుడు నాబోతున్నా, అయ్యా నీ పట్టణములో ఉన్నటువంటి నీ తోట నా యొక్క నగరునకు ఆనుకొని ఉన్నది కనుక నాకు ఈ తోట ఇచ్చేయి అని అడుగుతాడు. ఎప్పుడైతే రాజు నాబోతును అడిగాడో తను ఏం ఆన్సర్ చెప్పాడు చూడండి. నాబోతును అడగగానే అందుకు నాబోతు, 3వ వచనం, అందుకు నాబోతు, నా పిత్రాజితమును నీకిచ్చుట నాకెంత మాత్రమో. మన భాషలో చెప్పండి, ఇది మా తాతల నుండి వస్తున్నటువంటిది, నేను నీకు ఇవ్వను. మా తాతల నుండి వస్తుంది ఈ ద్రాక్ష తోట, నేను నీకు ఇవ్వను. కానీ రాజు దృష్టి అంతా ద్రాక్ష తోట మీద పడ్డది. సైతాన్ దృష్టి అంతా సంఘం మీద పడుతుంది. సంఘములో ఎట్లయినా సరే తన స్వాధీనంలోకి తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ మాట నాబోతు చెప్పాడో ఆహాబు ఏం ముడుచుకున్నాడు? ఇప్పుడు కాదు, ఏం చేశాడు? 4వ వచనం, నా పిత్రాజితం నీకు ఇయ్యనని యెజ్రెయేలు వాడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడే. చెప్పండి అందరూ, ఏంది ఇది? మనం వాడతాం ఈ పదం కదా. అయ్యి బాబోయ్, నేను ఇది చదివినప్పుడు బైబిల్లో కూడా ఉంది ఆ మూతి ముడుచుకుంటా అంటే. ఏమండి అమ్మా, మీ కూర నచ్చకపోతే మీ భర్తలు ఎప్పుడన్నా మూతి ముడుచుకున్నారా? భర్తలారా, మీరు ఎప్పుడన్నా గట్టిగా మందలించినప్పుడు నీ భార్య మూతి ముడుచుకుందా? జరిగి ఉంటాయి, సందర్భాల్లో జరిగి ఉంటాయి. కానీ ఇక్కడ డిఫరెంట్. ఆహాబు రాజు మూతి ముడుచుకున్నాడు. నేను అడిగితే వాడు ద్రాక్ష తోట నాకు ఇవ్వడా? కానీ ఆయన కన్నంతా కూడా ద్రాక్ష తోట మీద పడ్డది. కొంతమంది మంచిగా పంట పండితే ఓర్వరు, కొంతమంది మంచి బట్టలు వేసుకుంటే ఓర్వరు, కొంతమంది బంగారం పెట్టుకుంటే ఓర్వరు, కొంతమంది ఇల్లు కట్టుకుంటే ఓర్వరు, కొంతమంది బండి కొనుక్కుంటే ఓర్వరు. గేట్ లోపలికి వచ్చిన ప్రతి విశ్వాసిలో మేలోరు అని చూపు చచ్చిపోవాలి. చప్పట్లు కొడదాం. మేలోరు అని చూపు చచ్చిపోవాలి. అది ఉండదు మనలో. అప్పుడే నువ్వు క్రైస్తవుడివి, అప్పుడే నువ్వు విశ్వాసివి. లేకపోతే నువ్వు విశ్వాసి రూపంలో ఉన్న పిశాచివి. ఇప్పుడు రండి, ఆహాబు రాజు, కింగ్. హలో, నాబోతు నాకు ద్రాక్ష తోట, మూతి ముడుచుకొని ఇంటికి వచ్చి ఏం చేశాడు? 5వ వచనం చూడండి, 5వ వచనం, రైట్, 4వ వచనం చివరిలో, ఆహాబు మూతి ముడుచుకొని పోయి కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక మౌన పోరాటం చేస్తున్నాడు. ఎవరితోనూ మాట్లాడక ఈ భోజనము చేయకు ఉండేను. భర్త భోజనం చేయకపోతే ఫస్ట్ వచ్చేది ఎవరు? మా గదిలెత్తి అంటారా? భర్త భోజనం చేయకపోతే ఫస్ట్ దగ్గరకు వచ్చేది ఎవరు? చెప్పరేంటండి? భార్య వస్తుంది. భార్య వచ్చి అంటున్నది, 5వ వచనం చూడండి, అంతటా అతని భార్య అయిన అందరు కూడా 303 పేజీ నంబర్, 1 రాజులు 21వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నా. బైబుల్ చూడాలి, మీ ముఖం చూడదు అటు ఇటు. అంతటా అతని భార్య అయిన యెజబేలు వచ్చి, ఏం పేరు?
చెప్పండి, ఏం పేరు? ఆ డేంజరస్ నేమ్. బైబిల్లో ది మోస్ట్ డేంజరస్ నేమ్ యెజబెల్. యెజబెల్ వచ్చి ఏమంటున్నా చూడండి, వచ్చి నువ్వు మూతి ముడుచుకొనిన వాడై భోజనము చేయకే ఉండేదవేమని అతన్ని అడగగా అతడు 6వ వచనం, అతడు ఆమెతో ఇట్లా, నీ ద్రాక్ష తోటను క్రయమునకు ఇమ్మని, లేక నీకు అనుకూలమైన దానికి మారుగా మరొక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని యెజ్రెయేలు వాడైన నాబోతుతో నేను చెప్పగా అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యను అన్నాడు. సీక్రెట్గా మాట్లాడుకుంటారు ఇద్దరు భార్య భర్త. ఏం మాట్లాడుకుంటారు? అమ్మాయి, నేను మన పక్కన ఒకడు నాబోతు అని ఉన్నాడు, వాని దగ్గర పోయి వాడరే బాబు మన తోట పక్కకు ఉందిరా, రే నాకు ఈరా, నాకు అమ్మరా అని అంటే వాడు ఇయ్య అన్నాడు. అందుకే నాకు కోపం వచ్చింది, ముఖం మాడుచుకున్నా, మూతి ముడుచుకున్నా, అన్నం తింటలేను. అప్పుడు భార్య ఏమనొచ్చు, అబ్బా ఇట్లాంటి భార్యలు ఉంటారండి. భార్య ఏమన్నా చూడండి, ఏమన్నా తెలుసా? చదవండి. మాస్టర్ ప్లాన్ వేయాలంటే భార్యలకు మించిన వాళ్ళు ఉండరు. ఇక మాస్టర్ ప్లాన్ వేసింది చూడండి, ఏం ప్లాన్ వేసింది? చదువు బిడ్డ. అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇజ్రాయిల్లో నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయలేదా? లేచి భోజనం చేసి. హలో, నువ్వు రాజు, మూతి ముడుచుకునేది, లే భోజనం చేయి, మనసులో సంతోషంగా ఉండు, మనసులో నువ్వు సంతోషంగా ఉండుము. నేనే ఇజ్రాయేలు, నేను ఇప్పుడు ఛార్జ్ తీసుకుంటా. ఏమన్నది? నేను ఛార్జ్ తీసుకుంటా. మై డియర్ హస్బెండ్, ఇంక ఇంగ్లీష్లో బాగుంటుంది. మై డియర్ హస్బెండ్, గెట్ అప్ అండ్ ఈట్, యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద కింగ్. నువ్వు రాజు, లేచి భోజనం చేయి. నేను ఇప్పుడు అప్పటిదాకా కొట్టుకున్న భార్య భర్తలు ఎవడన్నా మూడోవాడు తిట్టగానే ఏం చేస్తారు? ఫ్రంట్ రోల్లోకి వచ్చేస్తారు వాళ్ళు. ఎక్కడికి వస్తారు? అప్పటి వరకు రాత్రి అంతా తిట్టుకొని యుద్ధము, టీవీలు వలిపోయి, రిమోట్లు వలిపోయి, ఫోన్లు వలిపోయి చాలా యుద్ధం చేసినారు. పొరపాటున ఇంటి ఎదురుంగోడు జవడం పెట్టుకున్నాడు అనుకో, వెనకాల ఉన్న భార్య ఎక్కడికి వచ్చేస్తుంది? ఫ్రంట్ రోల్లోకి వచ్చేస్తుంది. ఎక్కడికి వచ్చేసింది ఇవే? నువ్వు తిను, భోజనం చేయి. ఇప్పుడు నేను ఒక మాస్టర్ ప్లాన్ గీస్తున్నా. హలో, ఇదంతా ఎందుకు జరుగుతుంది తెలుసా? మేలోర్వక. ఏం జరుగుతుంది? సంఘములో పాడు చేస్తుంది. నేను ఏడు చూపుల గురించి మాట్లాడతా, కానీ ఒక్కటే మాట్లాడుతున్నా. మేలోర్వక ఏం చేస్తున్నది? ఇప్పుడు నువ్వు భోజనం చేయి, మై డియర్ హస్బెండ్, టేక్ అండ్ గెట్ అప్ అండ్ ఈట్ ద ఫుడ్ అండ్ స్లీప్. ఇప్పుడు చూడండి 7వ వచనం, నేనే ఇజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించేదని అతనితో చెప్పి. అయ్యి బాబోయ్, ఎంత డేంజర్ భార్య అండి. ఏమంటున్నది? నేను ఇప్పిస్తా నీకు, నేను నీకు గిఫ్ట్ ఇస్తా, నేనే నీకు ఇప్పించేదనని. చదువమ్మా. అహాబు పేరట తాకీదు వ్రాయించి. ఇక రాజు యొక్క భార్య కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా చెల్లుతుంది. ఇక రాణిగారు ఏం చేశారు తెలుసా? ఒక తాకీదు రాసింది. తాకీదు అంటే ఏంది? తాకీదు అంటే ఏంది? నోటీస్. ఏం చేసింది? ఒక నోటీస్ రాసింది. ఒక నోటీస్ ఏమని రాసింది? చదువు బిడ్డ, ఏమని రాసింది? చదువు. అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదు నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకునకు సామంతులకును పంపింది. ఆ తాకీదులో వ్రాయించినది ఏమనగా, ఉపవాస దినం ఎందుకు జరగాలన్నది తెలుసా? నా భర్త అన్నం తినకుంటున్నాడు కాబట్టి ఎవడు అన్నం తినొద్దు. ఎంత డేంజర్ అండి. కొంతమంది భార్యలు భర్త అన్నం తినకపోతే అత్తమామకు కూడా అన్నం పెట్టరు. అట్లాంటి కోడళ్ళు ఉంటారు. మీరు ఉపవాస దినము, చదవమ్మా.
ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నువ్వు దేవుని రాజును. అసలు దేవుని మ్యాటర్ వచ్చిందా అండి? అబద్ధం ఆడకుండా చెప్పురు మీరు. ఇలా దేవుని మ్యాటర్ వచ్చిందా? కానీ ఆమె ఏం రాసింది అక్కడ? దేవుని మ్యాటర్ వచ్చిందా? ఆయన ఏమడిగాడు? ఆహాబు ఏమడిగాడు? ద్రాక్షతోటి అడిగాడు. దేవుని ముచ్చట వచ్చింది అలా. కానీ ఈమెం రాస్తుంది తాకీదులో, నోటీసులు ఏం రాస్తుంది? ఇదిగో నాబోతు ఏం చేశాడు తెలుసా? దేవుని రాజును, 10వ వచనం, దేవుని రాజును దూషించువని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. వావ్, ఎవరట వీళ్ళు? చెప్పండి, ఎవరట? చెప్పండి. అల్లు ఉందండి. నా ముఖం చూడకండి. ఎవరు ప్రీతి? ఎవరురా చదువు? ఎవరాళ్ళు? పనికి మాలిన 2 బ్రదర్స్, పనికి మాలిన 2. కొన్ని పనికిరాని పంచాదులకు పనికి మాలిన సాక్షులు ఉంటారు. పనికిరాని పంచాదికి పనికి మాలిన సాక్షులు ఉంటారు. మేలోను అన్నటువంటి ఆ గుణముతో యెజబెల్ ఏం చేసింది తెలుసా? ఒక తాకీదు రాసింది. నా భర్తనే వాడు దూషిస్తాడా? నా భర్తనే తోట అడిగితే ఇవ్వడా? నా భర్త అడిగితే ఇలా చేస్తాడా? ఇప్పుడు చూడు, అందరూ ఉపవాసం ఉండాలి. ఇదిగో నా భర్త నువ్వు దూషించాడు, దేవుణ్ణి దూషించాడు. ఇప్పుడు వాడిని పట్టుకొని రండి. పట్టుకొని వచ్చి ఏం చేయమన్నా తెలుసా? వాడిని రాళ్లతో సావగొట్టడే. పిచ్చోళ్ళు పెద్దలు ఏం చేశారట? 11వ వచనం, అతని పట్టణపు పెద్దలను, పట్టణమందు నివసించు సామంతులను యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారము జరిగించిరి. అది నిజమా కాదా తెలుసుకోలే. ఏం చేశారు? ఇప్పుడు చూడండి 12వ వచనం, ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి అప్పుడు పనికి మాలిన 2 మనుషులను సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునికిని రాజునకు దూషించనని జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. మేలోరు అని చూపు సత్యదాకా తీసుకొస్తుంది, సంపెదాకా తీసుకొస్తుంది. ద్రాక్ష తోట నాబోతును చచ్చేటట్టు చేసింది. ఒక స్త్రీ ఒక భయంకరమైనటువంటి ఆలోచన చేసింది. దేవుణ్ణి అడ్డం పెట్టుకుంది. ప్రియమైన దేవుని సంగమా, నా కుటుంబమా, మీ అందరికి చెప్తున్నాను, గేట్ బయట మీకు ఏ సమస్యలు ఏదన్నా చూసుకోండి, కానీ ఈ గేట్ లోపలికి వచ్చినప్పుడు దేవుణ్ణి అడ్డము పెట్టుకొని నువ్వు ఏ పని చేసినా సరే అది దేవుని శిక్షకు పాత్రులమవుతామని మర్చిపోవద్దు. మేలోరువని చూపుతో ఈ నాబోతుకు ఆహాబు చేసిన పనేంటో తెలుసా? చివరికి నాబోతును చంపించేసింది. కానీ తర్వాత ఆహాబు పని ఏమైందో తెలుసా? ఇప్పుడు చదువుదాం, ఏమైందో చూద్దాం. ఎప్పుడైతే ఆయనను చంపించి అక్రమంగా ఏం చేసేది? అబద్ధ సాక్షులను పెట్టి అక్రమంగా ఆ తోటను స్వాధీనం చేసుకొని ఇక సంకలు ఎగిరేస్తా ఉన్నారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు. మాకు ద్రాక్ష తోట వచ్చింది, ఇక తోట పెట్టుకుంటాం. ఒకరిని చంపేసి వాని మీద చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. అంతలో దేవుని సేవకుడు వాళ్ళకి ఎదురుగా వచ్చాడు. 17వ వచనం చూడండి. దేవుని సేవకుడు, అప్పుడు యెహోవా వాక్కు తిమ్షీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను, నీవు లేచి షోమ్రోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబునకు ఎదుర్కొనుటకు బయలుదేరము. సేవకునితో దేవుడు మాట్లాడుతున్నాడు. సేవకుడా, నువ్వు వెళ్ళు, నేను చెప్పింది చెప్పు. ఎప్పుడైతే దేవుని సేవకుడితో దేవుడు మాట్లాడాడో, అందరు ఇటు చూడాలి, దేవుని సేవకుడితో ఆ మాట మాట్లాడాడో ఇమ్మీడియట్గా ఆ సేవకుడు ఆహాబు దగ్గరికి పోయాడు. పోయి ఏం చేస్తున్నాడు చూడండి.
19వ వచనం చూడండి, అందరు బైబిల్ చూడాలి. నీవు అతనిని చూచి చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, అండర్లైన్ చేసుకోండి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పగా. ఎంత భయంకరం! బైబిల్ చక్కగా చదివితే మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్పగానే ఆహాబుకు చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏమంటాడు, చదువు బిడ్డ, కోపం వచ్చి ఏమంటాడు చూడండి. అంతటా ఆహాబు ఏలియాను చూసి దేవుని సేవకుడిని చూసి ఏమంటున్నాడు తెలుసా? నువ్వు సేవకుడివా పగోడివా? నా పగవాడా? ఏమన్నాడు? నీ చేతిలో నేను చిక్కుబడితిరా అని పలకగా ఏలియా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని. ఇది చాలా భయంకరమైనటువంటిది ప్రియులారా. మేలోర్వనటువంటి చూపు సంఘములో నువ్వు కలిగి ఉంటే నిన్ను నీవే కీడుకు అమ్ముకున్నట్టు. పాట పాడితే ఓర్వవు, వర్షిప్ చేస్తే ఓర్వవు, ఇదిగో వాక్యం చదివితే ఓర్వవు, నీవు ఏది ప్రకటించినా ఓర్వకుండా నువ్వు మేలోని వారి చూపుతో ఈ సంఘములో నువ్వు ప్రార్థన చేస్తే కీడుకు అమ్ముకున్న బిడ్డవే. మార్చుకో నీ బ్రతుకును, నీ చూపును మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో. ఆ వాక్యము నీతో మాట్లాడినప్పుడు సరి చేసుకో. దేవుడు నాతో మాట్లాడితేనే, ఈ వాక్యము నన్ను సరి చేస్తేనే నేను మీతో మాట్లాడుతున్నా. కీడుకు అమ్ముకున్నాడు ఆహాబు. అమ్ముకొని ఏం చేశాడు? చదువు బిడ్డ. అమ్ముకొని ఇదిగో అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించదను, నీ సంతతి వారిని నాశనము చేతును. అల్పులేమి గనులేని ఇశ్రాయేలులో ఆహాబు పక్షమున ఎవరును లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు, అహీము కుమారుడైన బయోష్ కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజబేలును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు ప్రాకారము నొద్ద కుక్కలు యెజబేలును తినివేయును. పట్టణమందు చచ్చు ఆహాబు సంబధికులను కుక్కలు తినివేయును. బయట భూమిలో చచ్చు వారిని ఆకాశ పక్షులను తినివేయనని చెప్పెను. తన భార్య యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనినా ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుయేయముగా ప్రవర్తించెను. అబ్బా, ఇలా మీరు చదువుకుంటూ పోతే ప్రియులారా, చివరికి ఏమైంది తెలుసా? అతన్ని కుక్కలు, ఇటు చూడాలి, అందరు నా వైపు చూడండి, ఇంటికి వెళ్ళినాక చదువు, మంచిగా ఉంటుంది స్టోరీ. కుక్కలు అతని భార్యను, అతని సమస్తాన్ని చీల్చి 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 చెండాడి చంపేశాయి. అక్రమంగా మేలోర్వని రీతిగా నువ్వేదన్నా సంపాదించుకుంటే గుర్తుపెట్టుకో, అది నువ్వు అనుభవించవు. నువ్వు ఆశించవచ్చు కానీ నువ్వు అనుభవించవు. అనుభవించడానికి నీవు నేను ఉండాము. అందుకని అంటున్నాడు, ఈ సంఘములో కూడా నీవు సంఘము అభివృద్ధి కావాలంటే మనకు ఉండకూడనటువంటి చూపు, మొదటిగా నీ చూపు సరిగా చూడాలి, ఇటు అటు చూడొద్దు. మేలోరు అని చూపు మనకు ఉండొద్దు. 7 విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా మేలోరు అని చూపు మనకు ఉండొద్దు. ఆహాబు ఉంది. ఏమైపోయాడు ఆహాబు? కుక్కల చేతికి మరి ఈ సమయంలో మీరు ఒకరు నిబంధన చేసుకోవాలి, ప్రభువా మేలోరు అని చూపు నా చూపు ఉంటే నన్ను మార్చు, నా బ్రతుకును మార్చు. మేలోరు అని చూపు, నీకు నీవుగా పాపాన్ని మూట కట్టుకుంటున్నావు.
పాపాన్ని మూటగట్టుకుంటున్నావు. పాపాన్ని మూటగట్టుకుంటావు. ఎదుటి వ్యక్తి అభివృద్ధిలోకి వస్తున్నప్పుడు నువ్వు వాని అభివృద్ధిని పడగొట్టాలని చూస్తే నీ పాపాన్ని మూటగట్టుకుంటున్నావు. రెండవది, సంఘాన్ని పాడు చేస్తున్న 7 చూపులలో రెండవది ఏంటంటే గర్విష్ఠుల చూపు. మొదటిది మేలోర్వని చూపు, రెండవది గర్విష్ఠుల చూపు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. ఇక 7 విషయాలు క్లుప్తంగా చెప్పి నేను ముందుకు వెళుతాను. మనం 11:45కి మనం ముగించుకోవాలి కాబట్టి ముందుకు వెళ్దాం, త్వరగా చదువుదాం. రెండవది, సంఘాన్ని పాడు చేస్తున్న, ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్న 7 అతి భయంకరమైన చూపులలో మొదటిది మేలోర్వని చూపు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం మనం చూసాం. రెండవది గర్విష్ఠుల చూపు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. అల్పులు అణగద్రొక్కబడుదురు, అల్పులు అణగద్రొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు. అమ్మా, గనులు తగ్గింపబడుదురు. గర్విష్ఠుల చూపు. గర్విష్ఠుల చూపు అండర్లైన్ చేసుకోండి. గర్విష్ఠుల చూపు. మొదటిది మేలోర్వని చూపు, రెండవది గర్విష్ఠుల చూపు తగ్గును. ఏమైపోతుందట? తగ్గింపబడును. చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయములో 43వ వచనములో ఒకడు గర్వముతో ఇలా మాట్లాడుతున్నాడు. అతడి పేరే గొల్యాతు. ఏమంటాడు తెలుసా? దావీదును చూసి చదవండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 43వ వచనములో దావీదును చూసి గొల్యాతు ఏమంటాడు? ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావు, నేను కుక్కనా? ఏమన్నాడు? అయ్య బాబోయ్, ఏమన్నాడు? నేను కుక్కనా? అరే దావీదు, నువ్వు చూస్తే ఇంతే ఉన్నావు, చాలా పొట్టివాడివి, నా మీదకి వస్తున్నావు కర్ర తీసుకొని. నేను గొలియాతును, నా హైట్ చూసినావా? 6 ఫీట్ కంటే ఎక్కువ ఉన్నా నేను నీకు ఎట్లా కనబడుతున్నా బాయ్? కుక్కనా నీకు అంటాడు. ఏమంటాడు? నువ్వు నా మీద కట్టె తీసుకొని వస్తున్నావు, నేనేమన్నా? ఎంత గర్వం చూడండి ఫిలిష్తీయుడికి, ఎంత గర్వం. సంఘములోకి వచ్చిన వారి చూపులో కొన్నిసార్లు గర్వంగా చూస్తూ ఉన్నారు. ఆ చూపు మానుకోవాలి. చర్చిలో కొంతమంది అంత ముఖంలోనే కనబడుతుంది. అలా ముఖం చల్లగుండా ఎట్లా కనబడుతుంది? ముఖంలోనే కనబడుతుంది. అప్పుడు నాకు ముఖ దర్శనం అని నాకు పాడబుద్ధి కాదు ఇక పాట. గర్విష్ఠుల చూపు సంఘములో సంఘాన్ని పాడు చేస్తుంది. నీ చూపు ఎలా ఉండాలంటే దీనంగా, దేవుని ఎదుట నమ్రత కలిగిన విధంగా ఉండాలి. దీనంగా. మా పాస్టమ్మ గారు నాకు ఒక విషయాన్ని ఎప్పుడు కూడా తను గుర్తు చేసేది. ఏంటి అంటే, తను ఎప్పుడు ఎక్కువగా కుర్చీలో కూర్చుండేది కాదు. ఆమె ఎప్పుడు కూడా చర్చిలో అందరికీ ప్రైజ్ ద లార్డ్ అని చెప్పేది. అందరిని, ప్రతి ఒక్కరితో ఆమె వాళ్ళ పిల్లల్ని గద్దించేది. నాన్న అందరితో ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి. ఆమె చాలా దీనంగా ఎప్పుడు కూడా, ఇంట్లో కూడా కిందనే కూర్చునేది. ప్రియులారా, ఎందుకు చెప్తున్నా అంటే, కళ్ళు మూసి తెరిచేలోపు మనం చనిపోతాం. నా పిల్లలు ఇంత ఉన్నప్పుడు చనిపోయాది. నిన్న నేను ఒక జ్ఞాపకార్థ కూడికకు వెళ్ళాను. కొమ్ము ప్రభావతి, కొమ్ము శ్రీనివాస్ గారి సతీమణి, నాతో కొంతమంది సహోదరులు వచ్చారు. వాళ్ళ పిల్లలు చూస్తే మాకు ఏడుపు వచ్చేది. చిన్న పిల్లలు, 2 కుమారులు. నా పిల్లల కన్నా జ్ఞానం వచ్చింది కానీ వాళ్ళ పిల్లల జ్ఞానం రాలే. ఆ చిన్న పిల్లవాడు ఇలా చెప్తా ఉన్నాడు, మా మమ్మీ నాకు కుడి భుజంలా ఉండే, మా డాడీ లెఫ్ట్ హ్యాండ్లా, ఇంగ్లీష్లో మాట్లాడుతూ
మై మమ్ ఈస్ రైట్ హ్యాండ్, మై డాడ్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్, ఐ లాస్ మై రైట్ హ్యాండ్ అని చెప్తుంటే నా కళ్ళలోకి దుఃఖం వచ్చేసింది. నేను ఒక ప్రశ్న అడుగుతున్న బిడ్డలారా, మేలోరు అని చూపుతో, గర్విష్ఠుల చూపుతో నువ్వు ఆ చూపు కలిగి ఉండి ఈ భూమి మీద నువ్వు సంపాదించుకొని పోయేది ఏంటి? సంఘములోకి వచ్చినాక కూడా గర్వముతో కూడిన చూపు మనకెందుకు? అలా చూస్తే నీ ప్రార్థన అంగీకరించబడదు. అలా చూసిన గొలియాతు కుప్ప కూలిపోయాడు. కానీ దావీదైతే ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే, నాది కాదు, నాది కాదు, నాది కాదు. యుద్ధము యెహోవాదే, ఈ యుద్ధము దేవునిదే. కనుక సంఘములో ఈ సంఘము అంచెలంచెలుగా మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎదగాలంటే ఈ సంఘములో మేలోరు అని చూపు ఉండొద్దు, గర్విష్ఠుల చూపు మనం కలిగి ఉండొద్దు. మూడవది మనం కలిగి ఉండకూడని చూపు ఏంటంటే మోహపు చూపు. 5వ అధ్యాయం 28వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చదవండి. 5వ అధ్యాయం 28వ వచనం. త్వరగా వెళ్తాను, సమయం లేదు. 11:45 త్వరగా. నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడు. చూడండి ప్రియులారా, సంఘములోకి వచ్చిన మన చూపు మోహపు చూపు ఉండొద్దు, వంకర చూపులు చూడొద్దు, దీనమైనటువంటి చూపు కలిగి ఉండాలి. మన వస్త్రధారణ మంచిగా ఉండాలి, మన చూపులో పవిత్రత ఉండాలి, మన చూపులో దేవుడు మెచ్చేటువంటి చూపు కలిగి ఉండాలి. అందుకనే మూడవది సంఘాన్ని పాడు చేసే చూపు, మూడవది ఏదైనా ఉంది అంటే మోహపు చూపు. మొదటిది గర్విష్ఠుల చూపు, మొదటిది మేలోరువని చూపు, రెండవది గర్విష్ఠుల చూపు, మూడవది మోహపు చూపు, నాలుగవది విషపు చూపు. చూడండి, ఏ చూపు? విషపు చూపు. అండర్లైన్ చేసుకోండి, నేను బైబిల్లో చూపిస్తున్నా. 1 సమూయేలు 18వ అధ్యాయం 9వ వచనం చూడండి. విషపు చూపు, విషపు చూపు ఇది మోస్ట్ డేంజరస్ విషం. వాళ్ళ చూపులోనే ఒక విషం కనబడుతుంది. అరే వాడు ఏందిరా అలా చూస్తున్నాడు, వాడి చూపు అంత విషంగా ఉంది అంటా ఉంటాం. చదవమ్మా. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏ చూపు? విషపు చూపు. విషపు చూపు ఉందంటే కుటుంబంలో ఉన్న, సంఘములో ఉన్న, సమాజంలో ఉన్న ఐక్యత ఉండదు. విషపు చూపు ఉంటే అభివృద్ధి ఉండదు. విషపు చూపు ఉంటే ఆశీర్వాదం ఉండదు. విషపు చూపు కలిగి ఉంటే మన కుటుంబంలో సమాధానం ఉండదు. విషపు చూపు అనేది చచ్చిపోవాలి. ఆలయంలోకి వచ్చినప్పుడు మనసులో విషం ఉంటే నీ చూపులో విషం వస్తుంది. ఇసం అంటారు మన వాళ్ళు, దాన్నే విషం అంటారు. ఏమంటారు పెద్దవాళ్ళు? వాడంతా ఇసం పెట్టుకున్నాడు సార్ అంటారు. ఏం పెట్టుకున్నారు? అదే విషం, పాయిజన్, ది మోస్ట్ డెడ్లీ పాయిజన్. ఆలయానికి వచ్చినాక కూడా నీ కడుపులో ఎందుకు ఆ ఇసం? నీ కంటిలో ఎందుకు ఆ విషం? కనుక సంఘాన్ని పాడు చేస్తున్నది విషపు చూపు. ఐదవది పోకిరి చూపు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. హోషేయ గ్రంథం, ఇది మనకు దొరకదు ఈ పుస్తకం. చాలా చాలా జాగ్రత్తగా హోషేయ గ్రంథము చదవండి. హోషేయ గ్రంథం చదవమ్మా. 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. మీ తల్లి పోకిరి చూపు చూడకయు. అబ్బా, ఏ చూపు? పోకిరి చూపు. ఇది చాలా ప్రమాదం. ఇది యవనస్తులు, చాలామంది యవనస్తులలో ఈ పోకిరి చూపు. అనుకుంటారు ఎవరు చూడట్లేదని, వారి భ్రమ. అందరి దృష్టి వారి మీద ఉంది, దైవజనుల దృష్టి వారి మీద ఉందని మర్చిపోతారు. దొంగ చూపులు చూస్తూ ఉంటారు. కళ్ళు పోతాయి, జాగ్రత్త. ఆలయంలో
కళ్ళు పీకేస్తాడు దేవుడు, ఉంచాడు. నా బోధ ఖచ్చితంగా ఉంటుంది, నా బ్రతుకు ఖచ్చితంగా ఉంటుంది. నా భార్య చచ్చిపోయినా, చివరికి నేను చచ్చిపోయినా సరే దేవుని కొరకు పవిత్రంగా బ్రతకాలి. చప్పట్లు కొడదాం. పవిత్రంగా బ్రతకాలి, హోలీగా బ్రతకాలి. అందుకనే సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు మేలోరువని చూపు మనకొద్దు, గర్విష్ఠుల చూపు మనకొద్దు, మోహపు చూపు మనకొద్దు, విషపు చూపు మనకొద్దు. 5వది పోకిరి చూపు మనకొద్దు. ఇక 6వది, ఇంకా 2 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. వశపరుచుకునే చూపట. చూడండి, పరమగీతం 4వ అధ్యాయము 9వ వచనంలో బైబిల్లో ఉన్నాయి, చూడండి, అండర్లైన్ చేసుకోవాలి. వశపరుచుకునే చూపు. దొరుకుతలేదు కదా. నా ప్రాణేశ్వరి, నీవు ఉంది, అందులో ఉంది. నా సహోదరి, అది చదవలే నువ్వు చిరంజీవి. నా సహోదరి, చదువు, సంపూర్ణతో అనాలే ఇట్లా. నా సహోదరి ప్రాణేశ్వరి ఏం చేసిందంట? వశపరుచుకుంటారు కొంతమంది. వశం ఈ తర్వాత చెప్తిగా, రైట్. ఇక చివరిగా సంఘములో పనికిరాని చూపు ఏంటి అంటే అధికారం వైపు చూపు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 37వ వచనం. అధికారం వైపు, అధికారం వైపు. చూడండి, చదువు త్వరగా చదవాలి. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యం పలికితివి గాని వారు వినకపోయిరి. కాగా నీవు ఆయా దేశాలనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయకయు. 4:28 కూడా చదువమ్మా. 4:28 కూడా చదువు. 4:28 నెహెమ్యా గ్రంథం చదువు. 28 లేదా? రైట్. 9:28 చదువు. 9:28 చదువు. 9:28 ఫాస్ట్గా. 9:28. వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీ వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారము చేసిరి. అండర్లైన్ చేసుకోండి. నీవు వారికి అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి, చూడండి, అధికారం ఏం చేస్తుందంటే నాశనాన్ని తీసుకొస్తుంది. మీరు నెహెమ్యా గ్రంథంలో ఉన్న 9వ అధ్యాయం చూడండి. అధికారం వైపు చూసిన చూపు ఏమైతే తెలుసా? చివరికి పడిపోయేటట్టు చేస్తుంది, కూలిపోయేటట్టు చేస్తుంది. సంఘంలోకి వచ్చిన తర్వాత అధికారం వైపు కాదు మనం చూడాల్సింది, ఈ మందిరాన్ని బాగు చేయాల్సినటువంటి చూపు మన మీద ఉండాలి. కనుక సంఘమా, మన జీవితాల్లో ఇలాంటి చూపు కలిగి ఉంటే ఈ రోజు నుండి విడిచిపెడదాం. మరి మనం ఏ చూపు కలిగి ఉండాలి? యెషయా గ్రంథం 45:22 చదివి ముగించుకుందాం. యెషయా గ్రంథం 45:22 చదివి మనం ముగించుకుందాం. మనం ఎటువైపు చూడాలి? ఇటు అటు చూడొద్దు అన్నావు కదా, మరి ఎటువైపు చూడాలి? ఆయన వాక్యం సెలవిస్తుంది, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి. ఎవరి వైపు చూడాలి మనము? ఎవరు చెప్పాలి? ఎవరి వైపు చూడాలి? నా వైపు చూచి. అందరు చెప్పాలి, దేవుని వైపు అని చెప్పండి. ఎవరి వైపు? దేవుని వైపు చూడాలి. అందరు లేచి నిలబడదాం. బైబుల్ మోసేద్దాం. ఎంతమందికి 2 కళ్ళు ఉన్నాయి? అందరికి చెక్ చేసుకోండి. ఉన్నాయిగా? రైట్. ఈ 2 కళ్ళతో ఇలా పెట్టుకోండి. చెప్పండి, నాలో మేలోరు అని చూపు ఉంటే చచ్చిపోవాలి. చెప్పండి, ఏం చూపు? చెప్పాలి.
మేలోరు అని చూపుంటే ఏం కావాలి? అభివృద్ధిలోకి రావాలి. అవునా? ఏం కావాలి? చచ్చిపోవాలా. నాలో గర్విష్ఠుల చూపుంటే చచ్చిపోవాలి. నాలో మోహపు చూపుంటే చచ్చిపోవాలి. ఏం కావాలా? అందరు ఇలా పెట్టుకోండి. నేను కళ్ళు మూసుకున్నా కదా అని మీకు కళ్ళు తెరిచి చూస్తారు. హలో హలో, మీ కళ్ళు ఇలా పెట్టుకొని ఇప్పుడు మీరు బయటికి చెప్పొద్దు. 2 minutes టైం ఇస్తున్నా. అందరూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. నీవు ఎప్పుడైతే ఒప్పందం చేసుకుంటావో బిడ్డ, పాపములను అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడో వర్ధిల్లుతాడు. దేవుడు నీ పిల్లల పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ పిల్లల పిల్లలను దేవుడు వృద్ధిలోకి తీసుకొస్తాడు బిడ్డ.